కి పుట్టినరోజుకి ఏది చూసినా సరే ఇప్పుడు ఎవరికాళ్ళు ఫ్లెక్సీలు హోర్డింగ్లు పెట్టేసుకుంటున్నారు. ఇక రాజకీయ పార్టీల కార్యకర్తలు తమ నాయకులతో ఇట్లాగా ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఓ రకంగా రోడ్లు ఎక్కడ అంటే కనీసం రోడ్డు బోర్డు కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా హోర్డింగులు కనబడుతున్నాయి, పెద్ద పెద్ద ఇవే కనబడుతున్నాయి అన్నమాట. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలనాత్మకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. అనధికారికంగా ఏర్పాటు చేసిన హోర్డింగులు, ప్లాస్టిక్ ఫ్లెక్సీ బ్యానర్ల కటౌట్లను తొలగించాల్సిన బాధ్యత అధికారులదేనని తేల్చి చెప్పింది. నగరాలు పట్టణాలు ఉన్నది హోర్డింగులు ఏర్పాటు కాదని వ్యాఖ్యానించింది. కరెంటు స్తంభాలకు ఫ్లెక్సీలను వేలాడదీసి రాకపోకలకు అసౌకర్యం కలిగిస్తున్నారని చెప్పింది. వీటి విషయంలో అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో హోర్డింగులు, బ్యానర్ల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్ని అనుమతులు ఇచ్చారు, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన వాటిలో ఎన్ని తొలగించారు, ఏర్పాటు చేసిన వారిపై ఏం చర్యలు తీసుకున్నారో వివరణ కోరతామంది. వ్యాజ్యంలో అమికస్ క్యూరీగా న్యాయవాది వివేక్ చంద్రశేఖర్ నియమించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది. ఈ విషయం మీద డాక్టర్ ఏ ఈశ్వర్ రెడ్డి 2018లో దాఖలు చేసిన పిల్ మీద ఇప్పుడు విచారణ చేశారు. అయితే ఇక్కడే పాయింట్ ఏంటంటే కోర్టులు ఆదేశిస్తాయి కానీ అమలు చేసేవాళ్ళు ఎవరు గ్రౌండ్లో, అదే సమస్య. ఇక్కడ అధికారికంగా ఉన్నవి 10% అయితే అనధికారికంగా పెట్టేవి 90%. అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళ హోర్డింగులు ఎన్నైనా పెట్టుకోవచ్చు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళది వచ్చేటప్పటికి ఆ డబ్బులు ఇచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళని కూడా ఆ ఏజెన్సీలు కూడా అధికార పార్టీల గుప్పెట్లోనే ఉంటున్నటువంటి రోజులు.